హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ మొక్క మీ ఇంటి ముందు కనిపిస్తే పొరపాటున కూడా పీకవద్దు. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గంగపాయల ఆకు అంటారు ఈ మొక్కను. ఈ మొక్కకు చాలా పేర్లు ఉన్నాయి. పెద్దవావిలి మొక్క, గంగవల్లి ఆకులు, గంగవావిలి ఆకులు అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క చూడటానికి ఎర్రని కాడలతో గలిజేరును పోలి ఉంటుంది. నేల మీద పాకుతుంది. కాడలు ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపు పచ్చని పూలను పూస్తుంది. దీని రుచి పుల్లగా ఉంటుంది. ఇది చాలా సులభంగా పెరుగుతుంది. ఒకసారి ఇంట్లో ఉంది అంటే ఇంకా రెగ్యులర్గా అది మనం పీకేసినా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. పల్లెటూరులో దాదాపుగా ప్రతి ఇంటిలోనూ కనబడుతుంది. పొలాల్లో చాలా గట్ల మీద కూడా పెరుగుతుంది. ఈ ఆకుతో పప్పు పచ్చడి చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. వారంలో 2 సార్లు ఈ ఆకును తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆకులో ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, పొటాషియం, విటమిన్ B2, కాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. మనలో చాలా మందికి ఈ ఆకు గురించి పెద్దగా తెలియదు. గంగపాయల ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆకులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల కణజాలం అభివృద్ధి చేయటానికి, ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనత, గుల్లగా మారటం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా ఆస్టియోఫ్లోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 40 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా వారంలో 2 సార్లు ఈ ఆకుకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది. ఈ ఆకుకూరలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు రక్త ప్రవాహంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ సమతుల్యతను ప్రోత్సహించడానికి సహాయపడతాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. ఈ గంగపాయల ఆకులో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉంచి రక్త నాళాలను సడలించి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆకులో విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన కంటి కణాలపై దాడి చేసి మరియు వయసు పెరుగు కొద్దీ వచ్చే వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా మాలిక్యులర్ క్షీణత మరియు కంటి శుక్లాన్ని నివారించడానికి సహాయపడుతుంది. గంగపాయల కూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే కంటి చూపు మెరుగుదల బాగుంటుంది. గంగపాయల కూరలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన గాయం నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరా బాగా చేసే హిమోగ్లోబిన్ లో ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఈ ఆకులో డోపమైన్, మాలిక్ ఆమ్లం, సిట్రిక్ యాసిడ్, అలనైన్, గ్లూకోజ్ వంటి సేంద్రియ సమ్మేళనాలు ఉండటం వలన డయేరియా, పేగుల్లో అంతర్గత స్రావం తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకులో ఇనుము మరియు రాగి సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడానికి సహాయపడతాయి. ఈ 2 ఖనిజాలు రక్త ప్రసరణకు చాలా ముఖ్యమైనవి. ఎలా అంటే శరీరంలోని ముఖ్యమైన భాగాలకు ఎక్కువ ఆక్సిజన్ పంపిణీ చేయటం, కణాలు మరియు అవయవాల యొక్క హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేయటం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మరియు జీవక్రియ సామర్థ్యం పెంచడం వంటివి చేస్తూ ఉంటాయి. ఈ ఆకులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అలాగే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో బంధన కణజాలంలో కనిపించే ప్రధాన నిర్మాణ ప్రోటీన్ కొల్లాజెన్కు విటమిన్ సి చాలా అవసరం. గాయాలు త్వరగా నయం కావటానికి శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. యూవీ కిరణాలకు గురి కాకుండా చర్మాన్ని స్వేచ్ఛ రాడికల్స్ నష్టం నుంచి రక్షిస్తుంది. గంగపాయ ఆకులో క్యాలరీలు చాలా తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల రెగ్యులర్ డైట్లో గంగపాయ ఆకుని చేర్చుకుంటే బరువు తొందరగా తగ్గవచ్చు. గంగపాయ ఆకు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన తేనెటీగ కాటు మంట తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. చర్మ కణాల హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ముడతలు, నల్లని మచ్చలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఆకులో రాగి సమృద్ధిగా ఉండటం వలన థైరాయిడ్ గ్రంథి యొక్క సరైన పనితీరును నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అయినప్పటికీ రాగి ఎక్కువైతే థైరాయిడ్ పని చేయకపోవటానికి కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి రక్తంలో చాలా సమతుల్య స్థాయిలో రాగి ఉండాల్సిన అవసరం ఉంది.
లేకపోతే హార్మోన్ల కార్యకలాపాలు అసమతుల్యం అవుతాయి. దాంతో హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం లక్షణాలు కనబడతాయి. గంగపాయ ఆకులో ఉండే విటమిన్ B2 మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మైగ్రేన్ సమయంలో లక్షణాలు నొప్పిని తగ్గించడానికి గంగపాయ ఆకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒమేగా 3 ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన చిన్నపిల్లలో అటిజం మరియు అభివృద్ధి లోపాలు అన్నీ తగ్గుతాయి. ఈ ఆకుకూరను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ తీసేసుకోకూడదు. కొన్ని కూరగాయల్లో లభించే సహజసిద్ధంగా ఆక్సాలిక్ ఆమ్లం గంగపాయ కూరలో కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇది కొంతమందిలో మూత్రనాళాల్లో ఆక్సలేట్ రాళ్లుగా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి లిమిట్గా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో గంగపాయ ఆకును తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే గర్భాశయ సంకోచాలను ప్రోత్సహించి గర్భస్రావం అయ్యే అవకాశాలను పెంచుతుంది. కాబట్టి గంగపాయ ఆకును లిమిట్గా అంటే వారంలో 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. వారంలో 2 సార్లు తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. సాధారణంగా ప్రతి ఇంటి పెరడులో ఈ గంగపాయ ఆకు మొక్క కనపడుతూనే ఉంటుంది. అందరూ పిచ్చి మొక్క కదా అని పీకేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక ఈ మొక్క మీ పెరడులో కనబడితే ఖచ్చితంగా పెంచుకొని ఈ ఆకును ఉపయోగించి కూరలు చేసుకుని ఈ ప్రయోజనాలన్నిటినీ పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.